యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతుంది. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని కార్యాలు మీరు అనుభవిస్తారు. ప్రతి ఆదివారం వేసేసిన అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వస్తున్నారు. మీరు రండి ఆదివారం. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కూడా తక్కువ కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కొలీగ్స్, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో చాలా మంది నీతో ఉంటారు, కానీ నేను ఎవరు పోషించలేరు, నీకు సహాయం చేయలేరు. అంత మాత్రమే కాక ఈ రోజుల్లో ఎవరు కూడా నీకు మాట సహాయం కూడా చేయరు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా మంది కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో, ఆటుపోటుల్లో, నిందల్లో, ఎట్టుతోయని పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతం నుండి, ఎక్కడుండి మాట వింటున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమి కూడా తక్కువ కాదట. ఈ నెలలో నీకేమి తక్కువ కాకుండా దీనిని పోషించబోతున్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన మీరు చూడబోతున్నారు. చాలా మంది దేవుని జ్ఞానం లేక చదువులు వెనకబడిపోయి ఉన్నారు, ఉద్యోగాల్లో వెనకబడిపోయి ఉన్నారు, కుటుంబ పరంగా వెనకబడిపోయి ఉన్నారు. దేవుడు సమృద్ధి అయిన జ్ఞానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, ఘనతను ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. అన్ని పరిస్థితుల్లో నీకు ఏమి తక్కువ కాకుండా అభివృద్ధి పరచబోతున్నాడట. నీకేమి తక్కువ కాదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఎంతమంది నీతో ఉన్నా లేకపోయినా వ్యర్థమండి. వాక్యం చెప్తుంది, మనుషుల సహాయం వ్యర్థం. ఈరోజు ఒకవేళ అందరూ ఉండి అనాథగా ఉన్నవేమో, ఒంటరిని అనుకుంటున్నావేమో, నాకు సహాయం లేదు, ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు అనుకుంటున్నారా? భయపడద్దు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుచేత నీకు ఏమి తక్కువ కాదట. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. నీవు విస్తరించబడిపోవటం నువ్వు చూస్తావు, అభివృద్ధి చెందటం నువ్వు చూస్తావు. అనేక విషయాల్లో దేవుని యొక్క సన్నిధి ఎక్కువైపోవటం నువ్వు కనులారా చూడబోతున్నావు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, మీ వ్యాపారాలు దీవించబడబోతున్నాయి. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది జీవితాల్లో ఈరోజు ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదన్నావు. అవును, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో ఉన్న వారందరినీ విడుదల దయచేయమని అడుగుచు ఉన్నాను యేసునామములో. గొప్ప కార్యాల్లోకి నడిపించే నాగమని ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. గొప్ప కార్యం నీ జీవితంలో, నీకేమి తక్కువ కాదని ప్రభు చెప్తున్నాడు. ఉన్నతమైన కార్యం జరగబోతుంది. గోపాలకృష్ణ ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు, నిన్ను దేవుని యొక్క సన్నిధిని తాకుతున్నాయి. బలమైన మేలుల చేత నింపుతున్నాడు. పద్మ, దేవుని యొక్క సన్నిధి నిన్ను తాకుతున్నాయి. గొప్ప కార్యాలు యేసు నామంలో దేవుడు జరిగిస్తున్నాడు. సుగుణ, దేవుని యొక్క సన్నిధిని తాకుతున్నాయి. దేవుని బిడ్డ, గొప్ప కార్యాలను చూస్తాను. మహేశ్వరి, ప్రభు యొక్క సన్నిధిని తాకుతున్నాయి. ఇప్పుడే గొప్ప కార్యాలు చాలా మంది ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారు. దేవుడు మీకు అభివృద్ధి ఇవ్వబోతుంది, నీకు ఏమి తక్కువ కాదంటున్నాడు. చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక బాధపడుతున్నారు. దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, మీకేమి తక్కువ కాదు. దేవుడు అన్ని విషయాల్లో నీకు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ ఆదివారం అద్భుతంగా ఆరాధన జరగబోతుంది. కుటుంబాలుగా రండి, దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.